నీవి వల్గర్ ఉంటాయి వీడియోలు, నేను ఎలా తీసుకుంటాం అనుకున్నా సమాధానం నీ వల్ల ఏమో పోయాము, నువ్వు గేవ్ అని అడుగుతుంది ఆమె బిందు మాదిరి గారు. అమ్మా మీరు నన్ను అన్నారు ఆ మాట, ఇప్పుడు నువ్వు ఉన్నావు ఒక లెస్బియన్ అంటే ఒప్పుకుంటావా తల్లి? నవదీప్ అంటున్నారు సార్ స్టేజ్ పై, ఇప్పుడు నేను నవదీప్ని స్టేజ్ పైన తిట్టింటే, నేను గల్ల పట్టి కొట్టింటే నా మీద కేసు అవుతున్నా కాదా? ఫ్యాన్స్ అంటున్నావు కదా, నేను ఫ్యాన్స్ కానీ అభిమానించే కానీ లేకపోతే ఈరోజు నీకు సపోర్ట్ దొరుకుతున్న విషయంలో కానీ వాళ్ళు అంటున్నారు ఏమంటున్నారంటే, నిజంగా నువ్వు నచ్చకపోతే ఆడదాకా పిలవకుండా ఉండాల్సింది, ముందే వద్దనాల్సింది, కానీ నువ్వు మధ్యలో పిలిచి టీఆర్పీ కోసం వాళ్ళు వాడుకుంటున్నారు అని ఒక డిస్కషన్ అవుతున్నది. నిజమేనా బాలు? అంటే నేను అక్కడ దాకా పిలవకుండా ముందే వద్దనాల్సింది ఫస్టే. నిజంగా సార్ నన్ను వాడుకున్నారు సార్, నిజంగా వాడుకున్నారు. ఎందుకంటే రేటింగ్ వస్తుంది, ఉప్పల్ బాలకు ఫ్యాన్స్ ఉన్నారు, పబ్లిక్ లో బాగా వెళ్ళిపోతా అని చెప్పి వాడుకున్నారు. కానీ నిజంగా నన్ను తీసుకోవాలని వాళ్ళకు సార్ నా ఏడుపుకు నా బిహేవియర్కి నేను చెప్పిన విధానానికి నా ఫ్యామిలీ కోసం చెప్పి నేను ఇట్లా కష్టపడుతా అని చెప్తే అలాంటి వాళ్ళు తీసుకోవాలి. కానీ నాకు వచ్చే అన్నాన్ని నాశనం చేసిన నవదీప్ అయితే నిజంగా సార్ నేనైతే ఖండిస్తున్నా. నవదీప్ మాత్రం సారీ చెప్పాలి, లేదంటే నవదీప్ మాత్రం బయటికి వెళ్తే మాత్రం ఎక్కడైనా షోలు చేసినా ఎక్కడైనా బయట కారు కనిపిస్తానుకో నా ఫ్యాన్స్ మాత్రం చెప్పుతో వాళ్ళు కొట్టపోతే నా పేరు ఉప్పల్ బాల్ గారు నేను రాసిస్తున్నా నవదీప్ ని. నువ్వు అనుకుంటావు సార్ అర్థం కాదు సార్. ఇప్పుడు నేను బిగ్ బాస్ పోతే ఎలా ఉండాలి? బిగ్ బాస్ కావాల్సింది ఒక కామెడీ ఎంటర్టైన్మెంట్ ఇచ్చిన గేమ్. నాగార్జున సార్ ఏం చెప్తా చేయలేదు, కానీ నాగార్జున సార్ శనివారం వస్తారు. ఇప్పుడు మనతో పాటు గతంలో బిగ్ బాస్ పోయి వచ్చిన శేఖర్ భాష కూడా ఉన్నారు. శేఖర్ భాష కూడా మాట్లాడతా. బట్ ఒక క్వశ్చన్ అడుగుతాం మిమ్మల్ని నేను. సో బయట నాకున్న సోర్స్ కానీ కొంతమంది అంటున్న మాట ఏంటంటే, మీకు సెలెక్ట్ అవ్వలేదు మీరు, కానీ మిమ్మల్ని టీఆర్పీ కోసం ప్రోమో కోసం వాడుకున్నారు. మీకు సెలెక్ట్ అయ్యారు అవ్వలేదని మేలేదని వచ్చిందా? డైరెక్ట్గా ఫోన్ చేసి స్టేజ్ మీదకి రండి పిలిచారా? ఏం జరిగింది అంటే మిమ్మల్ని టీఆర్పీ కోసం వాడుకున్నారు, మిమ్మల్ని సెలెక్ట్ చేయొద్దు అని వాళ్ళు ముందుగానే ఇంటెన్షనల్గా ఉన్నారు. కానీ మిమ్మల్ని తీసుకెళ్తే అగ్ని పరీక్షకు బజ్ వస్తుంది. ఇప్పుడు చూడు మీ చుట్టూ ఇన్ని వివాదాలు నడుస్తున్నాయి, మనం డిస్కషన్స్ పెడుతున్నాం అంటే వాళ్ళ గురించి ఒక ట్రాక్షన్ వస్తుందని మిమ్మల్ని పిలిచారు, మీరు సెలెక్ట్ అవ్వకపోయినా అని అంటున్నారు. నిజమేనా? సార్ నిజంగా చెప్తున్నా, నేను సెలక్షన్ కాకపోతే గ్రూప్ డిస్కషన్ లా పీజీలో నన్ను ఎందుకు ఒప్పుకున్నారు సార్? ఆ మేడమే సెలక్షన్ చేసింది. సూపర్ బాబు నువ్వు అన్నది వాళ్ళు అందరూ అన్నాక ఈయన స్టేజ్ మీకు పిలిచి అవమానించారు సార్. వాళ్ళు నాకు ఒప్పుకున్నారు సార్. ఇది మాత్రం నవదీప్ చెప్పేది 100% అబద్ధం సార్. లేకుంటే సార్ ఒక్కటి చెప్తున్నా, నేను స్టేజ్ ఎక్కి స్టార్టింగ్ నుంచి లాస్ట్ వరకు ఏం మాట్లాడినా ప్రతి ఒక్కటి వీడియోని రిలీజ్ చేయమని సార్. ఎవరు తప్పు ఉందో మీరే ఖండిస్తారు. ఓకే ఒక్కసారి లైన్ లో ఉండు బాలు. మనతో పాటు సార్ అందరికి టాస్క్లు ఇచ్చారు, మాకు చాలా మంది నాలెడ్జ్ ఉన్న వాళ్ళకి టాస్క్లు ఇవ్వలేదు. డైరెక్ట్ పిలిచారు, బయటకు వెళ్ళిపోమన్నారు. అంటే వాళ్ళు ముందే ప్లాన్ తోటి కొంతమందిని ఎంచుకుని వాళ్ళ చుట్టాలు కూడా ఇద్దరు వచ్చారు, వాళ్ళ చుట్టాలను కూడా సెలెక్షన్ చేసుకున్నాడు ఆయన. ఎవరు తెలియదు ఆయన అనుకుంటున్నాడు, కానీ ఆయన బంధువులు కూడా పేదవాళ్ళు ఉన్న బంధువుల్ని ఇద్దరు పిలిపించుకున్నాడు. దానిలో వాళ్ళని కూడా ఓకే చేసుకున్నాడు. ఆ విషయం కూడా మాకు కొంచెం తెలిసింది. అయినా మేము అడగట్లేదు, వాళ్ళ ఇష్టం, అది ఇండస్ట్రీ వాళ్ళ సంబంధం లేదు. కానీ నిజం చెప్తున్నా, టాలెంట్ లేకుంటే నాకు ఇప్పుడు నాకు ఇంతమంది ఫ్యాన్స్ ఉన్నారు సార్. నేను అంటే వాళ్ళని పిచ్చెక్కే వాళ్ళు చాలా మంది ఉన్నారు. నేను నా టాలెంట్ లేదని ఎలా చెప్తారు సార్? నన్ను బిగ్ బాస్ పంపించమని సార్. ఇప్పటికి రేటింగ్ వస్తుందా? నాకు టాలెంట్ నిరూపించుకుంటాను. బాలు ఒక్కసారి నీతో పాటు కంటెస్టెంట్ గా వచ్చిన పోతరాజు కూడా ఉన్నారు, ఆయన వెళ్ళిపోతారు. ఒక్క నిమిషం ఆయనతో మాట్లాడిస్తాను నేను, మీరు లైన్ లో ఉండండి. పోతరాజు గారు, వాట్ ఈస్ యువర్ వర్షన్? మీ వర్షన్ ఏంటి? అంటే బాలు నన్ను ఏం టాస్క్లు ఇవ్వలేదు, నా టాలెంట్ చూడలేదు, ఎగతాళి చేసి పంపించారు, నవదీప్ మీద మాట్లాడుతున్నారు. మీ వర్షన్ ఏంటి? సేమ్ నాకు లిటరల్లీ అదే జరిగిందన్న. నేను స్టేజ్ మీదకి వెళ్ళాను అరౌండ్ 11:45కి పిలిచారు నన్ను. సో వాళ్ళు మొత్తం ప్యూర్ మార్నింగ్ నుంచి చేసి డల్ ఉన్నారు. ఇప్పుడు మనం మార్నింగ్ నుంచి డ్యూటీ చేసి 10 మందిని చూసి రకరకాల క్వశ్చన్లు అడిగి ఎంతగానో డల్ అవుతాం. నేను అదే ఫేస్ చేశాను. ఫేస్ చేసిన తర్వాత నేను వెళ్ళి అంటే జోష్ క్రియేట్ చేద్దాం అంటే హలో నవదీప్ అన్న నమస్తే అని చెప్పి కొంచెం అక్కడ జోష్ క్రియేట్ చేశాను. అందరూ ఓకే నవ్వారు, యాక్టివ్ అయ్యారు. అక్కడ అయిపోయిన తర్వాత చీమికి గారు నాతో వచ్చి నన్ను బిగ్ బాస్ లో చూసావా అని అడిగింది. బిగ్ బాస్ మేబీ సీజన్ 3 అనుకుంటా, నేను మేబీ చూడలేదు అని చెప్పాను. బిగ్ బాస్ లో నీకు నచ్చింది నా గురించి చెప్పు, పొగుడు అంది. బిగ్ బాస్ లో నేను చూడనప్పుడు నేను ఎలా పొగుడతాను సింగు గారు చెప్పండి. వన్ మోర్ థింగ్, బిగ్ బాస్ పాలసీ ఏంటి? ఏదున్నా స్ట్రైట్ గా క్లియర్ గా ముక్కు సూడిగా మాట్లాడడం అనేది బిగ్ బాస్ పాలసీ. సో నేను ఆ క్యారెక్టర్ కూడా అలాంటిదే. సో నేను ఏదన్నా మొక్క మీద మాట్లాడా, మిమ్మల్ని చూడనప్పుడు నేను పొగడను అని చెప్పేసి అంటే స్టేజ్కి వెళ్ళిపోయిందన్న. స్టేజ్కి వెళ్ళిపోయిన తర్వాత స్టేజ్కి వెళ్ళిపోయి బిర్రగా ముఖం పెట్టి ఏంట్రా వెళ్ళిపోతున్నా సరే అక్క రాక ఎందుకు పిలవరా అని చెప్పేసి రిక్వెస్ట్ ఎందుకు అడుగుతుంది. ఓకే వీళ్ళు రిక్వెస్ట్ చేయాలి కదా అని రిక్వెస్ట్ చేసి పైకి తీసుకొచ్చా. వెళ్ళి నవదీప్ గారు జడ్జిమెంట్ తీసుకురారా అని చెప్పింది. అంటే నవదీప్ గారు జడ్జిమెంట్ వెళ్ళి పెట్టుకుంది, హోల్డ్ లో పెట్టుకుంది, కూర్చుంది.
నవదీప్ గారు నన్ను అడిగారు, పోతురాజు నీ గురించి చెప్పండి. నా గురించి పలానా పోతురాజు విజయవాడ దగ్గర దేశం గ్రామంలో నాకు మిడిల్ క్లాస్ ఫ్యామిలీ, నేను ఒక యాక్టర్ అవ్వాలి నా కోరిక, ఇట్లా ఫోన్స్ నా ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ మొత్తం చెప్పాను. అంటే ఒక నా గురించి చెప్పమన్నారు, చెప్పాను. సో నేను ఎందుకు బిగ్ బాస్ వెళ్ళాలి అనడానికి రీజన్ కూడా చెప్పాను. నాకు తల్లి అంటే చాలా ఇష్టం అన్న. ఆ తల్లి నన్ను ఎప్పుడు లైఫ్ లో ఇంతవరకు ఇంటి చేయి నా పక్కన చేసి వీడి చేసి కోరిక కోరలేదన్న, నా లైఫ్ లో కోరిక కోరలేదు. అలాంటి తల్లి ఎవరి త్రూనో బిగ్ బాస్ మీ ఓడిని ట్రై చేయొచ్చు కదా అని మాట్లాడి, ఎవరితో కదా మా చెల్లి టీవీ చూస్తుంది పక్కింట్లో, చూసి అడిగింది టీవీ ట్రై చేయొచ్చు, బిగ్ బాస్ ట్రై చేయొచ్చు కదా, నాగార్జున గారు సామాన్యులకు అవకాశం ఇస్తున్నాడు కదా, మనం కూడా సామాన్యులే కదా, ఒకసారి ట్రై చేస్తాను అన్న అంది. ఏంటంటే నా లైఫ్ లో ఎప్పుడు అడగలేదని అమ్మ కోసం డిసైడ్ అయిపోయి అన్న, అప్లై చేశా. అమ్మ అదృష్టమో అమ్మ బ్లెస్సింగ్స్, అప్లై చేసిన ఫస్ట్ టైం నాకు 3-4 years నుంచి అప్లై చేసిన అందరూ రిజెక్ట్ అవుతూనే ఉన్నారు. ఇప్పుడు కూడా రిజెక్ట్ అయ్యారు నాకు తెలిసిన ఫ్రెండ్స్ కూడా. నాది ఫస్ట్ టైం అప్లై చేసిన, ఫస్ట్ టైం సెలెక్ట్ అయింది, డైరెక్ట్ టాప్ 50 లోకి వచ్చేసి అంటే గోల్డ్ డ్రాప్ త్రూ. ఒక్క నిమిషం బాలు మాట్లాడుతారు కానీ, ఒక్క నిమిషం. అంటే ఆయన వెళ్ళిపోతారు, పోతురాజు వెళ్ళిపోతారు, ఆయన మాట్లాడించి ఆయన పంపించారు. ఇంకొక విషయం సార్, నేను ఏమంటే నవదీప్ గారికి నేను నచ్చలేకపోయింటా, ఆయన రెడ్ లేపిండు. బిందు మాదిరి గారు అభిజిత్ గారు గ్రీన్ లేపుతుంటే రెడ్ లేపమని చెవులో చెప్పి ఎందుకు ఆపించారు సార్? ఆయనకి ఏం అవసరం ఉండే? నవదీప్ గారికి ఏం అవసరం ఉండే? మీరు వీడియో చూడండి, మీ జెన్యునిటీ నాకు నచ్చింది ఉప్పల్ బాలు, మీ జెన్యునిటీ నాకు నచ్చింది. బాలను గ్రీన్ లేపుతుంటే లేపకుండా చేశారు సార్ నవదీప్. ఓకే రాజు మీరు కంటిన్యూ చేయండి. బాలు మీ దగ్గర మాట్లాడుతున్నారు. అలా జడ్జిమెంట్ అనేది ఆవిడ అది ఆ కాగడం అనే జడ్జిమెంట్ ఇచ్చే కాగడం అనేది తీసుకుని తన దగ్గర పెట్టుకుంది. నేను ఇలాగే ప్రాసెస్ చెప్తూ ఉన్నా. నాకు అమ్మ గురించి లిటరల్లీ వచ్చాను. అట్ ద సేమ్ టైం యాజ్ యాక్టర్ గా ఒక డాక్టర్ కి ఒక బిజినెస్ మ్యాన్ కి అంతగా యూజ్ అవుతుందో లేదో తెలియదు, కానీ బిగ్ బాస్ అనే ప్లాట్ఫామ్ కొన్ని కోట్ల మందికి యాజ్ యాక్టర్ గా నేను వాళ్ళకి దగ్గర అవుతాను విత్ గోల్డెన్ ఆపర్చునిటీ. సో నాకు కూడా యాజ్ యాక్టర్ గా కావాలి. దానికి ఇప్పుడు అట్ నౌ బిగ్గెస్ట్ రీజన్ ఏదైనా ఉంది అంటే బిగ్ బాస్ వెళ్ళడానికి అమ్మ తర్వాత నాకు ఏదైనా చెప్పి ఇలా క్లియర్ గా చెప్పేసాను అన్న. వెంటనే అసలు కనీసం నవదీప్ గారు ఎంత కొంత రియాక్షన్ ఉందేమో కానీ బిందు మాధవి గారు రియాక్షన్ లేదు, అభిజిత్ గారు రియాక్షన్ లేదు. వాళ్ళు డల్ అయిపోయి ఉన్నారు. వాళ్ళు ఒకటే నేను అక్కడ కోరుకునేదన్నా, మీరు డల్ అయిపోయినప్పుడు మీరు ఎందుకు మీరు టచ్ చేసేసి రేపు రమ్మంటే వస్తాం. 3 days వెయిట్ చేసామా? 3 days పొద్దున్న 8 వచ్చి నైట్ 1 గంట వరకు పిచ్చోళ్ళగా ఒక రూమ్ లో కూర్చున్నాం. మాకు కూర్చున్న వాళ్ళు ఇంకో 4 రోజులు రాలేమా? మీకు అంత టైడ్ ఉన్నప్పుడు మీకు అంత ప్రాబ్లం అయినప్పుడు మళ్ళీ ఇంకోసారి పిలిపించాలి, ఇంకో రోజు పెట్టాలి, ఇంకో 3 days పెట్టండి వస్తాం. అంత మీ ప్రాబ్లమ్స్ అని మా మీద ఫేస్ చేసి అసలు ఏమి క్వశ్చన్ అడుగుకోండి. రాజు అక్కడ జరిగిన డిస్కషన్ లో అంటే ఫస్ట్ ఎపిసోడ్ ఏం చూడలేదు, బట్ కొన్ని ప్రోమోస్ ఇవన్నీ చూస్తున్న టైంలో మీ డిస్కషన్స్ అవుతుంటే ఒక ఎపిసోడ్ ఏమో చూసాను నేను. సో కొంతమంది రాగానే వాళ్ళతో టాస్క్లు చేయిస్తున్నారు, కొంతమంది లైక్ మొదట వచ్చిన అమ్మాయితో షూ కడిగించడం ఇలాంటివి జరుగుతూ ఉన్నాయి. సో మీకు ఆ టాస్క్లు ఇచ్చారా? ఏదైనా డైరెక్ట్ గా జస్ట్ ఇంట్రడక్షన్ మాత్రమేనా, టాస్క్ ఇచ్చారా? నేను అదే చెప్తాను. ఇంట్రడక్షన్ అయిన తర్వాత అమ్మ గురించి వెళ్ళాలనుకుంటున్నాను, సేమ్ టైం యాజ్ యాక్టర్ నా గురించి వెళ్ళాలనుకుంటున్నాను. కానీ వెళ్ళి అమ్మని చూస్తాను బిందుమాదేవి గారు రెడ్ తీసి ట్రైన్ పెట్టారు, అభిజిత్ గారు రెడ్ ఇచ్చారు. సో నవదీప్ గారు ఇవ్వాల్సిన ఏదైతే ఉందో ఆ జడ్జిమెంట్ అనేది ఈవిడ శ్రీముఖి ఇచ్చింది. ఎందుకు ఇచ్చింది? నేను ఫస్ట్ పొగడలేదని మనసులో గ్రజ్జ పెట్టుకుని అది ఇచ్చింది. ఇప్పుడు ఆవిడ ఇవ్వాల్సిన అవసరం కూర్చున్నాడు కదా. ఓకే నువ్వు అమ్మాయి డ్రామా ప్లే చేస్తున్నారు, నాకు